హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ రోజు దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది. బెంగాల్లో 200 సీట్లు సాధించి అక్కడ కాషాయ జెండా ఎగిరేసింది. అస్సాంలో హ్యాట్రిక్ సాధించారు. పుడుచేరిలో సెకండ్ టైం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది అంటే ప్రజలందరూ బాగా గమనిస్తూ ఉన్నారు. డబుల్ ఇంజన్ అనేది మన సిద్ధాంతంగా ఉండాలి. అంటే రాష్ట్రంలో, కేంద్రంలో కూడా బీజేపీనే ఉండాలి. అప్పుడే మనం అనుకునే విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మన అస్సాం లాంటి రాష్ట్రం తీసుకుంటే చూస్తూ ఉన్నాం ఎలాంటి అస్సాంలో ఈరోజు ఎంత ప్రగతి సాధిస్తూ ఉందో. ఒక ఎగ్జాంపుల్గా మనం ఆరోగ్యశ్రీ పథకం అంటే అక్కడ ఆయుష్మాన్ భారత్ పథకం అక్కడ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్లో కూడా ఉచితంగా అందరికీ వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. మామూలుగా కేంద్రం ఏదైనా పథకాలు చేసినప్పుడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి దాని పేరు మార్చడము, దారి మళ్లించడం చేస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా రాష్ట్రంలో, దేశంలో కూడా ఒకటే గవర్నమెంట్ ఉండాలి అనేది బీజేపీ సిద్ధాంతాలు నచ్చే ప్రతి ఒక్కరు కూడా దేశం అభివృద్ధి చెందే వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మనం బెంగాల్లో కూడా చూస్తూ ఉన్నాం. కలకత్తా డాక్టర్ ఇన్సిడెంట్లో ఎలాంటి అవినీతి అక్కడ జరిగిందో. సో రూల్ ఆఫ్ లా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనేది. మహిళా రిజర్వేషన్ బిల్ కూడా చూసాం. ఎలా మోడీ గవర్నమెంట్ 50% ఉండే మహిళల కోసం 33% రిజర్వేషన్ చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలన్నీ ఎలా చేస్తాయో. ఇదంతా కూడా మహిళలు కూడా సైలెంట్ ఓటింగ్లో పాల్గొన్నారు. సో అసలు ఓటు శాతం చూస్తే కూడా ఎంతో హైయెస్ట్ ఓటు శాతం
అందరూ పాల్గొన్నారు. సో మనమందరం కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి. మనకు మోడీ గారికి, అమిత్ షా గారికి, నితిన్ గడ్కరీ గారికి వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. దేశంలో ఉండే ప్రజలందరూ కూడా అది వికసిత భారత్ దిశ కూడా అందరూ అడుగులేయాలని అందరి సంకల్పం. సో మనమందరం కూడా ఈ విజయాన్ని కూడా అందరం పాలు పంచుకుంటూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బీజేపీ విజయోత్సవ వేడుకలు ప్రొద్దుటూరులో జరుగుతున్నాయంటే పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం విజయ సంకేతంతో మొదలు పెడుతుంది. మన మోడీ గారి నాయకత్వం దేశమంతటా 85% బీజేపీ ప్రభుత్వం పరిపాలన జరుగుతోంది. ఇప్పుడు కూడా మహిళలు కూడా స్వచ్ఛందంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఓటు వేసే స్వేచ్ఛాయుగం వచ్చింది. కాబట్టి ధర్మ పరిపాలన జరుగుతూ ఉంది. దేశమంతా ధర్మ పరిపాలన 100% జరుగుతుంది. రావణ యుగం అంతమవుతుంది. నరేంద్ర మోడీ గారు వచ్చేసి కలియుగ ధర్మయోగి. ఆయన లేకోకుంటే మన దేశంలో ప్రతి ఒక్క గుండె నిబ్బరంగా నిద్రపోతుందంటే దేశంలో నరేంద్ర మోడీ గారు పని చేయబట్టే ఆయనకు మనం అండగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకొని కాపాడుకొని మనం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయించి గెలిపించాలని, అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ప్రొద్దుటూరులో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలని మా వంతుగా మేము కృషి చేస్తాం. జై బీజేపీ, జై బీజేపీ. మన దేశంలో ఇప్పుడు మనకు జరుగుతున్న అనూహ్య పరిణామాలు మనం ముందు ఊహించినవే. ముఖ్యంగా బెంగాల్లో ఒక రాక్షస ప్రభుత్వం, అంటే ఆ రోజుల్లో రావణాసుడు ఏ విధంగా ప్రజల్ని లేదా ఇక్కడ మునుల్ని అనేక ఇబ్బందులు పెట్టి తన నామమే జపించాలని ఎలా కోరాడో ఆ విధంగా ఈ బెంగాల్లో మమతా గారు తన యొక్క మాటే చెల్లాలి, హిందువులందరినీ ఊచకోత కోయాలి, ఇలా ఒక బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి మన మోడీ గారి ప్రభుత్వం ఒక చక్కటి ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లను తొలగించడము, ప్రతి ఒక్కడ హిందువులందరికీ ధైర్యం చెప్పడము, అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయడము, కేంద్ర బలగాలను పంపించడము, ఇవన్నీ చేసి అవి అరికట్టగలిగారు. నిజంగా ఇది చాలా అనూహ్య పరిణామము. మనమందరం కూడా ఆశించిందే ఈ ధర్మం కాపాడబడాలంటే ఎప్పటికైనా సరే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా మిగతా 2 రాష్ట్రాలు కూడా మనం ఊహించినవే. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలో దశదిశలా యొక్క పేరు వ్యాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ మనమందరం కూడా ఆ బీజేపీ ప్రభుత్వానికి మనము గట్టిగా కృషి చేసి మన ప్రొద్దుటూరులో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ యొక్క స్థానాన్ని నిలబెట్టాలి. ఒకప్పుడు ప్రొద్దుటూరులో 2వ స్థానంలో ఉంది బీజేపీ, భారతీయ జనసంఘ అనే పేరుతోటి. కాబట్టి మళ్ళీ తిరిగి అదే స్థానంలో కనీసం అంటే పెద్ద స్థానంలో రావాలని మనమందరం గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకు అంటే ఒక రాక్షసుని దగ్గర నుంచి దేశంలో ఒక రాష్ట్రము, ప్రధానంగా బెంగాల్, ఈరోజు 5 రాష్ట్రాలలో మనకు ఎలక్షన్లు జరిగిన భయంకరమైన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఉన్నది. అక్కడ ఒక క్యాండిడేటు మీరు బీజేపీకి ఓట్లేసిండ్రంటే మీ నాలుకలు కోస్తామని చెప్పేసిన ఒక నాయకుడు వస్తున్నాడు. మీరు అక్కడ కనుక బీజేపీ కనుక వేస్తే కనుక మీరు మాంసం తినలేరు, మీరు చేపలు తినలేరు, మీరు ఏమీ చేయలేరు. అన్నీ కూడా గవర్నమెంట్ చెప్పిన ప్రకారం చేయాల్సి వస్తుంది. మాంసం బ్యాన్ చేయబడుతుంది, చేపలు బ్యాన్ చేయబడుతున్నాయి. ఇట్లాంటి ఎన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఘోరంగా ఎట్లా ప్రవర్తించిందంటే ఈరోజు నిజంగా రావణాసుడు చనిపోయినటువంటి రోజు అనుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ప్రజలు నిజంగా మనము మోడీ నాయకత్వం ఎట్లా పనిచేసిందో అక్కడ ప్రజలు హిందువులంతా కూడా మేము ఈ రాక్షసుల నుంచి కాపాడే దానికోసం మేము వస్తున్నామని చెప్పేసి ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా ఎంత ధైర్యంగా ఓట్లేసినారంటే అంత ధైర్యంగా వేసిండ్రు. నిజంగా కూడా ఈరోజు ఎంతో శుభ పరిమాణము. ఎందుకంటే
ఇటువంటి పరిస్థితులు దేశంలో ఎక్కడ కూడా దాపరించకూడదు. రాబోయే రోజుల్లో కూడా మన గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో అందరికీ కూడా 33% మహిళా రిజర్వేషన్ చేయబడుతుందని చెప్పేసి దానికోసం ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఈ ప్రతిపక్షాలు సరిగా కోఆపరేట్ చేయకపోవడం వల్ల మనము నష్టపోవడం, ఆ బిల్లు పాస్ కాలేదు. మళ్ళీ ఆ బిల్లు పాస్ చేసుకునే దానికోసము మనందరం కూడా ఆయనకి మద్దతు ఇచ్చి రాబోయే రోజుల్లో ఆ 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా మనం చేయించుకొని మనము రాబోయే రోజుల్లో భారతదేశము అన్ని రకాల ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే దానికోసం ప్రయత్నం చేసి మళ్ళీ ఒక్కసారి భారత్ మాతా కీ జై. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.